నేను ఓడిపోయాను అని నటి నయనతార తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఇప్పుడు అది పెద్ద చర్చకి దారితీస్తుంది. లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న బహుభాషా నటి అయిన నయనతార 4 పదుల వయసులోనూ అగ్రకథా నాయకిగా రాణిస్తూ అత్యధిక పారితోషంను పుంజుకుంటున్న నటి ఈమె. ఇటీవల జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ సంచలన నటికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె తమిళంలో శశికాంత్ దర్శకత్వంలో, టెస్ట్ యూట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో, మన్నాం గట్టి తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో, ఎల్ఐసి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తన భర్తతో కలిసి చిత్ర నిర్మాణం కూడా చేపట్టారు. మరోపక్క ఇతర వ్యాపార రంగాలలోనూ బిజీగా ఉన్నారు. కాగా 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల సరోగసీ విధానం ద్వారా ఈ జంట ఉయిర్ ఉలగం అనే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలను నయనతార తరచూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కాగా రీసెంట్గా ఆమె తన భర్త విఘ్నేష్ శివన్ను అన్ఫాలో చేస్తూ చేసిన పోస్ట్ పెద్ద చర్చకే దారితీసింది. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ ఇద్దరు విడిపోబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. దీనికి ఆజ్యం పోసే విధంగా తాజాగా నటి నయనతార నేను ఓడిపోయాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పేర్కొనడం మరింత అలజడికి దారితీస్తుంది. దీంతో విఘ్నేష్ శివన్ నయనతారల మధ్య అసలు ఏం జరుగుతుంది? నయనతార ఇలా పోస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఇదంతా వాస్తవమా లేక ఓ ప్రకటనలో భాగమా అనే చర్చ కోలీవుడ్లో జోరందుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.